హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 5 సునీల్ నారాయణ్. వెస్టిండీస్కు చెందిన ఈ డేంజరస్ ఆల్రౌండర్ ఈ లిస్ట్లోనే ఒక అన్ఎక్స్పెక్టెడ్ బ్యాట్స్మెన్. ఎందుకంటే ఈ 50 ముందు వరకు నారాయణ్ ఒక బౌలింగ్ ఆల్రౌండర్, ఇన్ఫాక్ట్ ఒక ప్రైమరీ స్పిన్నర్. బట్ గౌతమ్ గంభీర్ నారాయణ్తో బ్యాటింగ్ ఓపెనింగ్ చేపించి టీంలో అతని రోల్నే మార్చేశాడు. ఇక రికార్డు విషయానికి వస్తే 2017 మే 7వ తేదీన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత సర్ప్రైజింగ్ గా కేకేఆర్ ఓపెనర్స్ గా క్రిస్ లిన్ మరియు సునీల్ నారాయణ్ వచ్చారు. ఇక ఆ తర్వాత ఇంకా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే సునీల్ నారాయణ్ బ్యాటింగ్. అప్పటి వరకు ఒక మంచి స్పిన్నర్ గా ఉన్న నారాయణ్ ఆ మ్యాచ్ లో తన బ్యాటింగ్ పవర్ ని చూపించాడు. కేవలం 15 బాళ్లలోనే హాఫ్ సెంచరీ చేసి సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ ను గెలిపించాడు. ఇక మొత్తం ఆ మ్యాచ్ లో 17 బాల్స్ ఫేస్ చేసిన నారాయణ్ 317.64 స్ట్రైక్ రేట్ తో 54 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్స్లు మరియు 6 ఫోర్లు ఉన్నాయి. నెంబర్ 4 యూసఫ్ పఠాన్. మన టీమిండియా మాజీ క్రికెటర్ అయిన యూసఫ్ పఠాన్ ఒక లెజెండరీ బ్యాట్స్మెన్. 2014 ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ తో జరిగిన మ్యాచ్ లో యూసఫ్ పఠాన్ తన బ్యాటింగ్ విధ్వంసంతో కేకేఆర్ టీమ్ ను ఒంటి చేత గెలిపించాడు. ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇక చేజింగ్ లో కేకేఆర్ టాప్ 3 కొంతవరకు మంచి స్టార్టే అందించారు. అయితే అసలైన విధ్వంసం యూసఫ్ పఠాన్ క్రీజ్ లోకి వచ్చాక స్టార్ట్ అయింది. నెంబర్ 4 లో బ్యాటింగ్ కి వచ్చిన యూసఫ్ పఠాన్ ఒక బ్యాటింగ్ సునామీనే సృష్టించాడు. కేవలం 15 బాళ్లలోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక మొత్తం మీద 22 బాల్స్ ఫేస్ చేసిన యూసఫ్ పఠాన్ 327.27 స్ట్రైక్ రేట్ తో 72 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు మరియు 7 సిక్స్లు ఉన్నాయి. నెంబర్ 3 ప్యాట్ కమిన్స్. 2022 ఏప్రిల్ 6వ తేదీన ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ ఒక ఇంక్రెడిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఇక 162 పరుగుల లక్ష్యంలో కేకేఆర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ కోల్పోయింది. కేవలం వెంకటేష్ అయ్యర్ ఒక్కడే ఒక ఎండ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అప్పుడొచ్చాడు ప్యాట్ కమిన్స్. కేకేఆర్ అసలు మ్యాచ్ గెలవదు, ఇక మ్యాచ్ మీద హోప్ లేదు అనే పాయింట్ నుండి ఒంటి చేత మ్యాచ్ ను గెలిపించాడు. కేవలం 15 బాళ్లలోనే 373.33 స్ట్రైక్ రేట్ తో 56 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు మరియు 6 సిక్స్లు ఉన్నాయి. నెంబర్ 2 కేఎల్ రాహుల్. మన టీమిండియా స్టైలిష్ బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్. దాదాపు ప్రతి ఐపీఎల్ లో 500 పరుగులు చేస్తుంటాడు. ఇక 2018 ఏప్రిల్ 8వ తేదీన డీసీతో జరిగిన ఒక మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఒక క్లాసికల్ అండ్ ఫాస్టెస్ట్ 50 చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన డీసీ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇక 167 పరుగుల చేజింగ్ లో కేఎల్ రాహుల్ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చాడు. మొదటి ఓవర్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసిన రాహుల్ కేవలం 2.5 ఓవర్లలోనే తన 50 కంప్లీట్ చేశాడు. ఇక ఆ మ్యాచ్ లో మొత్తం 16 బాల్స్ ఆడిన రాహుల్ 318.75 స్ట్రైక్ రేట్ తో 57 పరుగులు చేసి ఆ మ్యాచ్ 4.5 ఓవర్ దగ్గర ఒక ఫుల్ టాస్ బాల్ కి లీడింగ్ ఎడ్జ్ వల్ల అవుట్ అయ్యాడు. లేకపోతే ఆ రోజే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీని కూడా మనం చూసుండే వాళ్ళం. ఇక రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు మరియు 4 సిక్స్లు ఉన్నాయి. నెంబర్ 1 యశస్వి జైస్వాల్. 2023 మే 11వ తేదీన కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో జైస్వాల్ ఒక అన్బిలీవబుల్ హాఫ్ సెంచరీ చేశాడు. ముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక చేజింగ్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్ స్టార్టింగ్ నుండే డామినెన్స్ చూపించింది. ముఖ్యంగా జైస్వాల్ తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించాడు. మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఏకంగా 26 పరుగులు స్కోర్ చేశాడు. ఇక ఆ తర్వాత 7 బాళ్లలోనే తన 50 కంప్లీట్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా ఒక అతిపెద్ద రికార్డ్ ని సృష్టించాడు. ఐపీఎల్ లో ఏబీ డివిలియర్స్, ఆండ్రే రసెల్, జోస్ బట్లర్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్ లాంటి మహా హిట్టర్లకు కూడా సాధ్యం కాని ఈ రికార్డును కేవలం 22 ఏళ్ల జైస్వాల్ సాధించాడంటే అర్థం చేసుకోవచ్చు అతని టాలెంట్ ఏంటని. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ను ఎవరైనా బ్యాట్స్మెన్ బ్రేక్ చేస్తారా లేదా అన్నది కింద కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇటువంటి క్రికెట్ కంటెంట్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.